ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లాలోనిది. కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణించి వస్తున్నటువంటి ఈ కృష్ణమ్మ పరవళ్ళు చూస్తుంటే ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. వందల మైళ్ళ దూరం ప్రయాణించి వస్తూ బీడువారిన నేలను సస్యశ్యామలం చేసుకుంటూ రైతన్నలకు సంతోషాన్నిచ్చే ప్రకృతికి నిలయమైన ఇలాంటి ప్రాంతాలను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇలాంటి నదీ ప్రవాహాలు రేపటి భవిష్యత్ తరాల వారికి అందించాలి అంటే పెరిగిపోతున్న పారిశ్రామీకరణ వల్ల, నదీ వ్యర్థాలతో కూడిపోవడం వల్ల భవిష్యత్ తరాల వారికి విషపూరితమైన జలాలను వారికి అందించే వారమవుతాం. దయచేసి మనం అందరం కూడా ఇలాంటి స్వచ్ఛమైన నదీ ప్రవాహాలలో వ్యర్థాలు వేయవద్దు. సమస్త జీవకోటికి మూలమైన నదీ ప్రవాహాలను మనం ఎక్కడా కూడా కలుషితం చేయవద్దు. ఇంత చూడచక్కడమైన ప్రాంతంలో మనందరం కూడా పుట్టినందుకు గర్వపడదాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి నదీ ప్రవాహాలు ఏర్పడి ఉంటాయి. భవిష్యత్ తరాల వారు కూడా మనలాగే స్వచ్ఛమైన గాలిని, నీరును తీసుకోవాలి అంటే పంచభూతాలను ఎక్కడా కూడా పొల్యూట్ చేయకూడదు.